ఏపీఎంఎస్ఆర్యు జిందాబాద్. మందుల ధరలు తగ్గించాలి. మందుల ధరలు తగ్గించాలి. నకిలీ నాసిరకం మందులు అరికట్టాలి. నకిలీ నాసిరకం మందులు అరికట్టాలి. నల్ల బజార్ల మందుల అమ్మకాలు ఆపాలి. నల్ల బజార్ల మందుల అమ్మకాలు ఆపాలి. మందుల ధరలు తగ్గించాలి. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలి. మందుల ధరలు తగ్గించాలి. నకిలీ నాసిరకం మందులు అరికట్టాలి. జీఎస్టీ తీసేయాలి. మందులపై జీఎస్టీ ఎత్తివేయాలి. మందుల ధరలు తగ్గించాలి. నా పేరు చంద్రమౌళి, ఏపీఎంఎస్ఆర్యు స్టేట్ సెక్రటరీ. ఈరోజు మా జాతీయ కమిటీ పిలుపు మేరకు భారతదేశంలో 3 లక్షల మంది మెడికల్ రిప్రజెంటేటివ్ల సమ్మెలో వెళ్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజానీకానికి అందరికీ మేలు చేసే విధంగా ముఖ్యంగా మందుల ధరలు అనేది రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. మందుల ధరలు తగ్గించాలని ఈరోజు సమ్మెలోకి వెళ్తున్నాం. అలాగే అత్యవసర నిత్యావసర మందుల పేదవారికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా ఇవ్వాలని, అలాగే నల్ల బజార్లో మందుల అమ్మకాలు ఆపాలని, అలాగే మందులపైన ఉన్న జీఎస్టీని ఎత్తివేయాలని ఈరోజు ప్రజల తాలూకా డిమాండ్ మీద మేము వెళ్తున్నాం. అంతేకాకుండా మెడికల్ రిప్రజెంటేటివ్కి ఎక్స్క్లూజివ్గా సంబంధించిన సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే లేబర్ కోడ్స్ అనేది వచ్చున్నాయి. పూర్తిగా సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ మళ్ళా పునరుద్ధరించాలని, మెడికల్ రిప్రజెంటేటివ్కి సంబంధించిన కార్మిక చట్టాలని అమలు చేయాలని, అమలు చేయని యాజమాన్యాన్ని శిక్షించే విధంగా చట్టాలను మార్చాలని, అంతేకాకుండా ఈరోజు మెడికల్ రిప్రజెంటేటివ్ రంగానికే కాదు ప్రతి రంగానికి కూడా ఒక యాప్ను తీసుకురావడం జరిగింది. వ్యక్తిగత గోప్యతను బహిర్గతం చేసే విధంగా యాప్ ఉంది. అయితే మెడికల్ రిప్రజెంటేటివ్కి ప్రత్యేకంగా ఏర్పడింది ఏంటి అంటే, మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్స్ తాలూకా గోప్యత కూడా భగ్నం కలుగుతుంది. అంతేకాకుండా కొన్ని కంపెనీలు ప్రిస్క్రిప్షన్ ఫోటో తీసి అది పంపించడం జరుగుతుంది. ఏ డాక్టర్కైనా సరే, ఎవరికైనా సరే ఒక వ్యక్తి యొక్క రోగాన్ని మీడియా ముందు బయట పెట్టే అర్హత లేదు. కానీ మందుల కంపెనీలు ప్రిస్క్రిప్షన్ ఫోటో తీసి ఇది బహిర్గతంగా చేసి వ్యక్తిగత రోగికి తాలూకా గోప్యతను కూడా బయట పెట్టడం అనేది పూర్తిగా చట్టవిరుద్ధం. దీన్ని పూర్తిగా అరికట్టాలని ఈరోజు అఖిల భారత ఫెడరేషన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 3 లక్షల మంది సమ్మెలోకి వెళ్తున్నాం. అదే రేపు వెళ్తున్నాం. దానిలో భాగంగానే ఈవేళ ఒక పోస్టర్ని రిలీజ్ చేసాం. ఈ పోస్టర్ అనేది ప్రతి వ్యక్తి జీవితానికి సంబంధించింది. ముఖ్యంగా మందుల రంగంలోని అందరికీ తెలిసిందే, ఎవరు కూడా మందులు సరదా కొనుక్కోరు. అటువంటి పరిస్థితుల్లోని ప్రభుత్వమే ఉచితంగా మందులు ఇవ్వాలి. ఎందుకంటే రైట్ టు హెల్త్ అనే ఒక చట్టం ఉంది. కానీ ప్రభుత్వం దాన్ని పాటించకుండా వాళ్ళు కొనుక్కున్న మందుల్లో కూడా 5 నుంచి 28% జీఎస్టీని కలెక్ట్ చేయడం అనేది అత్యంత హేయమైన చర్య. ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు రోజు రోజుకి రోగుల సంఖ్య పెరుగుతుంది. కొత్త రోగాలు వస్తున్నాయి, కొత్త మందులు వస్తున్నాయి. దీని మీద విపరీతంగా మందులు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే మెడికల్ రిప్రజెంటేటివ్స్ గత 40 సంవత్సరాలు పోరాడి సుప్రీంకోర్టులో 350 రకాల మందుల్ని మేము పూర్తిగా ప్రైస్ కంట్రోల్కి రావడం జరిగింది. అయితే ఈ మందుల కంపెనీలు ఏదైతే ప్రైస్ కంట్రోల్కి తీసుకొచ్చాయో ఆ మందులు పూర్తిగా తయారు చేయడం ఆపేసి వేరే కాంబినేషన్లో పెట్టి ఆ మందులు విపరీతమైన రేటుకు అమ్ముతున్నారు. దీని మీద ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మీ ప్రభుత్వానికి హెచ్చరిస్తుంది ఏంటంటే, ఇప్పటికీ ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా మా ఉద్యమం ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలందరినీ కేంద్రీకరించి ఈ ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రవంత్. నేను ఇక్కడ విశాఖపట్నం జిల్లా కార్యదర్శిగా చేస్తున్నాను. రేపు జరగబోయే దేశవ్యాప్త సమ్మెకి సంబంధించి విశాఖపట్నంలో ఉన్న 1500 మంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. దీనికి ముఖ్యంగా కొన్ని డిమాండ్లు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే 1976లో వచ్చిన చట్టాన్ని, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీ యాక్ట్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది ఈ కేంద్ర ప్రభుత్వం. దీన్ని సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీ యాక్ట్ అనే చట్టాన్ని మెడికల్ రిప్రజెంటేటివ్స్కి అమలు చేయాలి. అట్లాగే
చట్టబద్ధమైన పని విధానాలు కల్పించాలి అని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. అట్లాగే డేటా ప్రైవసీ అనేది కాపాడాలి అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇంకొక పాయింట్ ఏంటి అంటే మెడికల్ రిప్రజెంటేటివ్స్కి సేల్స్ హెరాస్మెంట్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉన్నది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే కంపెనీ యాజమాన్యం, అట్లాగే మార్కెట్ యొక్క కండిషన్స్కి, అట్లాగే మెడికల్ రిప్రజెంటేటివ్స్కి పూర్తిగా అందరికీ కూడా సమాన హక్కులు ఉన్నాయి. కానీ యాజమాన్యాలు అన్నీ కూడా మెడికల్ రిప్రజెంటేటివ్స్దే పూర్తి బాధ్యత చేస్తూ వాళ్ళని విక్టిమైజేషన్స్, హెరాస్మెంట్స్కి గురి చేస్తూ తీవ్ర ఒత్తిడికి లోన్ అయ్యేటట్టుగా ఈరోజు యాజమాన్యాలు అన్నీ కూడా తయారు చేస్తున్నాయి. అట్లాగే జియో ట్యాగింగ్ పేరు మీద, అట్లాగే డిజిటలైజేషన్ పేరుతోటి వాళ్ళ యొక్క ప్రైవసీని సర్వైలెన్స్ తోటి రూపంలో 24 గంటలు కూడా యాజమాన్యం గుప్పెట్లో ఉంచుకొని వాళ్ళ యొక్క వ్యక్తిగత గోప్యతను కూడా పూర్తిగా వాళ్ళని నిర్వీర్యం చేస్తూ ఉన్నది. దాన్ని పూర్తిగా అరికట్టాలి అని చెప్పేసి కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం. రేపు ఈ సమ్మెలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామి అయ్యి విజయవంతం చేయాల్సిందిగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా కోరుతున్నాం.